లంచం ఇస్తేనే పనిచేస్తున్న పోతంగల్ సెక్రటరీ చంద్రకాంత్ మాకొద్దు. అనేక ఏళ్ల నుంచి పోతంగల్ జీపీలో అక్రమాలు అవినీతికి పాల్పడుతున్న సెక్రటరీ చంద్రకాంత్ మా గ్రామానికి వద్దు. గ్రామ పంచాయతీలో పాత పనికిరాని వస్తువులు ఎవరికీ చెప్పకుండా విక్రయించుకుని అక్రమాలకు పాల్పడిండు సెక్రటరీ చంద్రకాంత్. చిన్న పని నుంచి పెద్ద పని వరకు పైసలు ఇస్తేనే పని చేస్తుండు. పైసలు ఇయ్యకపోతే ఎదురు మాట్లాడుతున్నాడు. రౌడీయిజం చేస్తున్నాడు, గూండాయిజం చేస్తున్నాడు. ఇలాంటి సెక్రటరీని వెంటనే బదిలీ చేయండి. జిల్లా కలెక్టర్ గారు ఈయనపై చర్యలు తీసుకోండి. లేని పక్షంలో గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. నీటి సమస్య గురించి పట్టించుకోరు, గ్రామ పారిశుద్ధ్యం గురించి పట్టించుకోరు. కలుషిత నీరు వస్తుంది, ప్రజల అనారోగ్యం పాలవుతున్నారని చెప్పినా పట్టించుకోడు. సమస్యల పరిష్కారం కోసం ఎంతో మంది పోయినా ఎదురు మాట్లాడుతూ ఈసడిస్తారు. ఇలాంటి సెక్రటరీ చంద్రకాంత్ అరాచకాలు చేస్తున్నాడు. గ్రామంలో ఈయన తీరు సరిగ్గా లేదని వెంటనే గ్రామం నుంచి తొలగించి వేరే సెక్రటరీ సారును ఇవ్వండి అన్నారు. ఏదైతే ఈ పోతంగల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారో గతంలో చాలా రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. ఏదైతే గ్రామ పంచాయతీ ఇనుప సామాన్ అమ్మవేయడం జరిగింది. అమ్మవేసిన గ్రామ పంచాయతీ రూల్స్ ప్రకారం గ్రామ పంచాయతీ వేలంపాట వేసి అమ్మవేయాలి. అంతేకాకుండా గ్రామ పంచాయతీకి నోటీసులు ఇచ్చి గ్రామంలోని పెద్ద మనుషులకు చెప్పి వేలంపాట వేసి ఆ సామాన్ను అమ్మాలా. అలా చేయకుండా ఆయన అమ్మేసుకున్నాడు. అంతేకాకుండా సామాన్య ప్రజలు వెళ్ళినా కూడా బాగా సార్ చూస్తున్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అంతేకాకుండా ఇష్టం వచ్చిన అనుసారంగా ఆయన ఇష్టం వచ్చిన అనుసారంగా చేస్తున్నాడు. అంతేకాకుండా బై నంబర్ ఇవ్వడం కానీ ఓనర్ సబ్జెక్టు ఇష్టానుసారంగా చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోతంగల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని ఇక్కడ నుంచి సస్పెండ్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని పోతంగల్ గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ఈ వేలంపాట వేయకుండా ఇనుప సామాన్ అమ్మేసిండు. అంతేకాకుండా గ్రామ పంచాయతీలో ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. ఆయన అమ్మేసిండు. గ్రామ పెద్ద మనుషులకు కూడా చెప్పలేదు. దానికి ఖర్చు చెప్పలేదు. అంతేకాకుండా ఇష్టానుసారంగా బై నంబర్స్ ఇస్తుండు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోతంగల్ గ్రామ పంచాయతీలో సామాన్య ప్రజలకు కూడా వెళ్ళినా ఏదైనా సమాధానం చెప్పే విధంగా ఇంకొక కొత్త సెక్రటరీకి పెట్టాలని పోతంగల్ గ్రామ ప్రజల తరఫున ఆయన్ని తొలగించాలని పోతంగల్ గ్రామ ప్రజలందరం కోరుతున్నాం.